రోమపత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు, 18 వచనాలు. ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను అని యెషయా చెప్తున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూ దిగంతముల వరకు బయలువెళ్ళెను. తరువాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువును అయ్యున్నది. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి విశ్వాసం అనే దానికి నిర్వచనం కాదు, కానీ అది ఎలా మనుషుల జీవితాలలో పనిచేస్తుంది అనేటువంటి దానిని ఈ మొదటి వచనంలో 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. తర్వాత ఈ 10వ అధ్యాయం 39వ వచనంలో కనుక చూసినట్లయితే, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. అంటే ఈ విశ్వాసం అనేటువంటిది కూడా ఆత్మ యొక్క రక్షణ కొరకు అనేటువంటిది ఈ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ చూసినటువంటి 2 వచనాలు, ఒకటి రోమాపత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో అది వినుట వలన విశ్వాసం కలుగును. తర్వాత 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 1వ వచనంలో ఈ చూడటం అనేటువంటి దానికి రెండిటికి కలిపబడింది. అంటే ఒకటి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము ద్వారా విశ్వాసం ఉంచినప్పుడు ఏవైతే అదృశ్యమైనవి ఉన్నాయో అవి మనుషులు చూడగలిగి అవి ఉన్నవి అన్నట్లుగా, అవి నిజమైనవి అన్నట్లుగా వాళ్ళ జీవితాలలో అది దానిని క్రమబద్ధం చేసుకొని మనుషులకు కనబడినటువంటివి వాళ్ళు చూడగలిగి ఆ ప్రకారంగా జీవించినటువంటి విధంగా ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడింది. ఉదాహరణకు కనుక చూసినట్లయితే 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి, తర్వాత 13వ వచనంలో చూస్తే వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి అవి మనిషి కంటికి కనిపించట్లేదు. తర్వాత 24, 26 వచనాల్లో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానముందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయిన. ఇక్కడ మోషే తన జీవితంలో కూడా ఏదైతే ప్రతిఫలంగా కలగబోతున్నదో దాన్ని చూడగలిగాడు. అదృశ్యుడైన దేవుని చూచుచున్నట్లుగా రోజు చూడగలిగాడు. అదే అబ్రహాము రాబోతున్నటువంటి దేశాన్ని గురించి చూడగలిగాడు. తర్వాత నోవాహు అంతకుముందు చూడని విషయాల నిమిత్తమై దేవుడు చెప్పినప్పుడు నమ్మి ముందుకు చూడగలిగాడు. కనుక ఈ 11వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అనేక అంశాలు ఏవైతే అదృశ్యమైనవి ఉన్నాయో, అదృశ్యమైనవి ఉన్నవి అనే దానికి రుజువుగా చూడని విషయాలను చూడగలిగినటువంటి అనుభవంలో వాళ్ళ జీవితంలో జీవించిన దానిని విశ్వాసం అనేటువంటిది ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వర్ణించబడింది. అలాగే ఈ రోమాపత్రిక 10వ అధ్యాయంలో చూసినట్లయితే వినుట వలన కలుగుతుంది అనేటువంటిది చెప్పబడుతుంది. ఇక్కడ 17వ వచనంలో చూసినప్పుడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఈ వినటం అనేటువంటిది, చూడటం అనేటువంటిది, ఈ రెండు కూడా మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకు గుర్తు. ఒకటి మనము ఈ శరీరంలో ఉన్నటువంటి పంచ ఇంద్రియాలు, ఒకటి చూడటం, రెండవది వినటం, మూడవది వాసన చూడటం, నాలుగవది రుచి చూడటం, ఐదవది చేతులతో స్పర్శ కలిగి ఉండటం, తాకి. ఈ 5 ఇంద్రియాలలో ప్రాముఖ్యమైనటువంటివి కళ్ళు, చెవులు. ఆ రెండు కూడా ఆ విశ్వాసం అనే దానికి దేవుని యొక్క వాక్యంలో ముడివేయబడ్డాయి, జతపరచబడ్డాయి. కనుక ఈ ప్రభువు తన ఉపమానాలు చెప్పినప్పుడు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 9వ వచనం, చెవులు గలవాడు వినుగాక అని చెప్పిన.
ఈ మాట చెవులు గలవాడు వినుగాక అనేటువంటిది చాలాసార్లు ప్రభువు తన ఉపమానాల్లో చివరిలో ముగించుతూ మాట్లాడుతూ వచ్చాడు. ఇది మొదట మంచి విత్తనాలు, తర్వాత విత్తువాడు అనే ఉపమానాల గురించినటువంటి ఆఖరి భాగంలో ఉపమానం చెప్పుట ముగించిన తరువాత చెప్పబడినటువంటి మాట చెవులు గలవాడు వినుగాక. అలా చెప్పిన తరువాత 15వ వచనంలో కనుక చూసినట్లయితే మత్తయి సువార్త 15వ వచనంలో, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్టు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకుని ఉన్నారు. కనుక మాట వినుటకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమో తెలుసుకున్నారు. కనుక ఇక్కడ ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, వాళ్ళకు చెవులు ఉండి కూడా వినని వారుగా, కనులుండి చూడని వారుగా ఉన్నారు. అందుచేత ఎలా చూడాలో చూడలేరు, ఎలా వినాలో అలా వినలేరు. కనుక వారిలో విశ్వాసం లేదు కాబట్టి వారి హృదయంలో ప్రభువు చెప్పినటువంటి మాటలను గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. సో ఈ రెండు కూడా, అంటే చూడటం అనేటువంటిది, వినటం అనేటువంటిది, వాటి ద్వారా దేవుని యొక్క వాక్యంలో మనకు విశ్వాసం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ముడివేయబడింది. పాత నిబంధన కాలంలో కూడా యెషయా ప్రవక్త వారితో చెప్పబడినటువంటివి, దేవుడు వారి ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి మాటలలోని అనేక అర్థాలు వారు ఏ విధంగా వినాలో ఆ విధంగా వినలేదు, ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడలేదు. అదే దాని తర్వాత ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు కూడా వినటం అనేటువంటిది, తర్వాత చూడటం అనేటువంటిది వారు చూడాలని, వినాలని ప్రభు కోరాడు. కానీ వారు అటువంటి స్థితిలో లేరు. కనుక ప్రభు వారితో శిష్యులతో చెప్పినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనంలో, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. వాళ్ళు వినటము చూడటము ఆ రెండు చేయటం లేదు. కనుక ప్రభువు చెప్పినటువంటి మాటలు వారు గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నారు అనేటువంటిది ప్రభు చెప్పిన మాటల్లోని సారాంశం. తర్వాత ఇంకొక చోట యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ నేరకుండుట వలననే కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఎందుకు మీరు నా మాటలు గ్రహించటం లేదంటే, మీరు నా మాటలు విననేరకుండటం వలనే కదా. అంటే ప్రభు చెప్పినటువంటి మాటలు భౌతికమైనటువంటి చెవులతో వారు వినేవారుగా ఉన్నారు. కానీ వారు ప్రభు చెప్పినటువంటి మాటలు ఎలా ప్రభు కోరుతున్నాడో వారు విని విశ్వాసం ఉంచాలనేటువంటిది ఆ విధంగా వారు వినలేదు అని చెప్తున్నాడు. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వలన కలుగును, ఆ మాట క్రీస్తు మాట వలన కలుగును. ఆ మాట ప్రభువు స్వయంగా వచ్చి చెప్పినప్పుడు, దేవుడే స్వయంగా మనిషి కుమారుని రూపంలో ఈ లోకంలో ప్రత్యక్షమై వారి మధ్య సంచరించి వారితో పరలోక సంబంధమైనటువంటి విషయాలను చెప్పినప్పుడు వారు గ్రహించలేనటువంటి స్థితిలో వారి చెవులు, వారి కన్నులు రెండు ఉండటం చేత ఆయనేందు వారు విశ్వసించలేదు. కనుక ఇప్పుడు నూతన నిబంధనలో విశ్వాసం అనేటువంటిది మనం చూచినటువంటి ఈ వచనాల ద్వారా మనకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, ఏవైతే మనం అదృశ్యమైనవి దృశ్యమైనట్లుగా చూడగలుగుతారో, తర్వాత ఏవైతే మాటలు దేవుని ద్వారా యొక్క స్వరాన్ని వినగలిగి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి విషయాలు మన యొక్క అంతరంగంలోనికి చొచ్చుకొని వాటి ద్వారా ఒప్పించబడి నిజమైనటువంటి రీతిలో ఏ విధంగా ప్రభువుని తెలుసుకొని నమ్మాలో దానిని విశ్వాసమని మనం చెప్పవచ్చు. కనుక ఈ లోకంలో మనం జీవించేటువంటి విశ్వాసులంగా ఉన్నటువంటి సమయంలో మనకు కనబడుతున్నటువంటి విషయాల నిమిత్తమై మనకు విశ్వాసం కలిగి నేను జీవిస్తున్నాననేటువంటిది కంటే ఈ విశ్వాసం అనేటువంటిది అదృశ్యమైనవి ఉన్నమన్నట్టుకు రుజువుగా మనం చూడాలి. అంటే మన ప్రభువు రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు పరలోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు. విశ్వాసులమైనటువంటి మనము ఆ రాజ్యంలో ప్రవేశించడానికి కావలసిన విధంగా మన యొక్క జీవితాలను ఈ విధంగా ఇప్పుడు ఆత్మ ద్వారా విశ్వాసం ద్వారా రాబోతున్నవి ఉన్నవి అన్నట్లుగా కలిగి జీవించటం అనేటువంటిది అభ్యాసం చేసుకోవాలి అనే దానిని మనం నేర్చుకోవాలి. అయితే వాళ్ళు ఈ చూడటం అనేటువంటిది వినటం అనేటువంటిది ఆ రెండు విషయాలను కూడా
సరైన విధంగా లేకపోవడం చేత ప్రభువు చెప్పినటువంటి మాటలు వారు గ్రహించలేకపోయారు. అందువల్ల చెప్పినటువంటి వాక్యము వారికి నిరర్ధకమైంది. దానిని వారు గ్రహించలేకపోయారు. ఈ విధంగా మనందరం కూడా ఈ వాక్యాన్ని ఎటువంటి విధంగా వినాలో లేకపోతే ఎటువంటి విధంగా చూడాలో ఆ విధంగా చూడగలగటం అనేటువంటిది అభ్యాసం చేసుకోవటానికి ఈ భౌతికమైనటువంటి కన్నులు, భౌతికమైనటువంటి చెవులు ఆ రెండింటి ద్వారా కుదరదు. చూడండి, సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. ఈ రెండింటిని దేవుడు మనిషిలో సృష్టిలో ఉంచాడు. అంటే ఇప్పుడు మనం భౌతికంగా చూస్తున్నటువంటి చెవులు, కన్నుల గురించి కాదు ఆయన మాట్లాడుతున్నది. అంటే ఏవైతే అదృశ్యమైనవి ఉన్నట్లుగా చూడగలిగిన విధంగా ఉండటానికి కావలసిన కన్నులు, దేవుని మాటలు ఏ విధంగా విని విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించడానికి కావలసిన చెవులు, ఆ రెండింటినీ కూడా దేవుడైన యెహోవా ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రతి మనిషిని సృష్టించినప్పుడు ఉంచి ఉన్నాడు. చూడండి, అదే విషయాన్ని కీర్తనకర్త 139వ అధ్యాయంలో 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఈ అంతరింద్రియములు అనేటువంటివి ఏ విధంగా అయితే భౌతికమైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయో, కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, అలాగే మనలో ఉన్నటువంటి ఈ ఇంద్రియాలు అంటే అంతరంగంలో అనగా లేకపోతే మనిషి యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి శరీరము, ప్రాణము, ఆత్మలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంతరింద్రియములను కూడా పిలవచ్చు. అంటే ఆత్మలో చూడగలగటం, వినగలగటం, రుచి చూడగలగటం, స్పర్శించగలగటం, వాసన చూడగలగటం. ఎలా భౌతికమైనటువంటి ఇంద్రియాలు మనిషిని శరీర సంబంధంగా ఉండి తన ప్రాణ సంబంధమైనటువంటి హృదయము, మనస్సు, ఆలోచన విధానాన్ని నడిపించేవిగా ఉంటాయో, అలాగే మనలో ఉన్నటువంటి ఈ అంతరింద్రియాలు ఏదైతే వినగలిగినటువంటి చెవి, చూడగలిగినటువంటి కన్ను, వాటి ద్వారా విశ్వాసం అనేటువంటిది మనం ఏ విధంగా చూడాలో, వినాలో తెలుసుకొని దేవుడు చెప్పినటువంటి మాటలు యందు మన అంతరంగంలో లేక ఆత్మలో విశ్వసించగలగటం అనేటువంటిది చేయవలసిన పని. అలా గనక మనం మనిషి నడిపించబడగలిగినట్లయితే అప్పుడు మనం సరైన విధంగా దేవుని యందు విశ్వసించినట్లుగా లెక్క. అది ఆ చూడగలిగినటువంటి కనులు, వినగలిగినటువంటి చెవి అని సామెతల కర్త చెప్పినప్పుడు ఈ అంతరంగంలో ఉంచబడినటువంటి అంతరింద్రియాలను గురించి మాట్లాడుతున్నాడు. ఈ భౌతికమైనటువంటి చెవులు, కన్నులు ఈ రెండు అందరికీ ఉన్నాయనేటువంటిది భౌతికంగా, లేక అందరికీ కలిగి ఆ విధంగా జీవిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ విధంగా సామెతలు కర్త చెబుతున్నప్పుడు అతడు అంతరింద్రియాలను గురించి మాట్లాడుతున్నాడు. కనుక ఇక్కడ దావీదు తన జీవితంలో ఏదైతే ఈ అంతరింద్రియాలలో ఉన్నటువంటి అంటే దేవుని చూడగలగటానికి, వినగలగటానికి మనిషిని సృష్టించినప్పుడు మనిషి యొక్క ఆత్మలో ఉంచబడినటువంటి దేవుడిని చూడగలిగినవి, వినగలిగినవి, ఆయనతో సహవాసంలోనికి రాగలిగినవి, తర్వాత ఆయనను రుచి చూడగలిగినటువంటి విషయాల కొరకు మనిషి యొక్క నిర్మాణంలో ఉంచబడినటువంటి విషయాలను గురించి దావీదు చెప్తున్నాడు. చూడండి, ఇంకొక చోట కీర్తనలు 16వ అధ్యాయంలో 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. నాలో ఏదైతే ఒక ఇంద్రియం అనేటువంటిది అంతరింద్రియం అంటే భౌతికమైనటువంటిది కాదు, నా ఆత్మకు సంబంధించినటువంటి ఇంద్రియం ఏదైతే ఉన్నదో లేక ఒక గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది నా ప్రాణంతో మాట్లాడుతున్నది. ఈ అంతరింద్రియము దేవునితో సంబంధం కలిగి దేవుని యొక్క ఆత్మ ద్వారా మన యొక్క తాకిడిలోనికి తీసుకొని రాగలిగి మన జీవితాన్ని పరలోక సంబంధమైన, అదృశ్యమైన, దేవుని సంబంధమైన విషయాలను చూడగలిగేటట్లుగా, గ్రహించగలిగేటట్లుగా శక్తి కలిగినటువంటి ఇంద్రియం. అది నాకు బోధించుతున్నది. ఏమని బోధించుతున్నదంటే చూడండి 9వ వచనంలో, అందువలన నా హృదయం సంతోషించుతున్నది, అది ప్రాణం. నా ఆత్మ అంటే మనలో ఉన్న అంతరంగం, నా శరీరము అంటే నా బయట ఉన్నటువంటి భౌతికమైన శరీరం, నా శరీరము, శరీరంలో ఉన్న హృదయము, హృదయం యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ, ఆ మూడు కూడా
ఈ అంతరింద్రియము బోధించడం ద్వారా హర్షిస్తున్నాయి. అవి దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఆ అంతరింద్రియము దేవుని యొక్క ఆత్మ ద్వారా గ్రహించుటకు, వినగలుగుటకు, చూడగలుగుటకు శక్తి కలిగినదై ఉండి అతని ఆత్మను ఆ విధంగా ప్రేరేపించి బలపరచడం ద్వారా దావీదు ఆ విషయాన్ని గ్రహించగలిగాడు. అదే విషయాన్ని మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు పరిసయ్యులు వారి యొక్క అంతరంగంలో అటువంటి కార్యము జరగలేదు కనుక ప్రభువు చెప్పినటువంటి మాటలు గ్రహించలేకపోయారు, వినలేకపోయారు. చూడండి తర్వాత 26వ అధ్యాయం కీర్తనలు 2వ వచనం. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. సో ఈ హృదయం అనేటువంటిది మన యొక్క ఆలోచనలు, తలంపులు, మన ప్రాణ సంబంధమైనది. ఈ అంతరింద్రియములు మన ఆత్మ సంబంధమైనవి. సో దేవుడు మన హృదయంలో మనిషికి ఆలోచన సరళికి సరిపడినటువంటి రీతిలో జీవించగలుగుతాడు. కానీ ఈ కీర్తనకర్త దేవుడు ఏ విధంగా పరిశోధిస్తాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగినవాడు ఆది నుంచి కూడా. అందుచేత అతడు చెప్తున్నాడు, నీవు నన్ను సృష్టించినప్పుడు అంతరింద్రియాలను నిర్మించి ఉన్నావు. ఆ అంతరింద్రియములు నాకు బోధించేవిగా ఉన్నాయి. ఆ అంతరింద్రియములో నా హృదయం యొక్క తలంపులను, తర్వాత ఆ తలంపులు రావటానికి మూలమైనటువంటి నా ఆత్మ సంబంధమైనటువంటి పీఠాన్ని నీవు పరీక్షించేవాడుగా ఉన్నావు. అనగా నేను ఆత్మ సంబంధమైన కన్నులతో ఏ విధంగా నిన్ను చూస్తున్నానో, ఏ విధంగా వింటున్నానో, ఆ రెండింటి ద్వారా నీ యందు ఏ విధంగా నమ్మికుంచుతున్నానో, పరలోక సంబంధమైనవి, నీకు సంబంధించినవి, పరిశుద్ధమైనవి, తర్వాత నేను ఈ లోకములో ఆ పరలోకపు దృష్టి కలిగి ఏ విధంగా జీవించాలో దాని కొరకైనా యథార్థత నాలో ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు పరిశోధించేవాడుగా ఉన్నావు. కనుక విశ్వాసం అనే దానికి గుర్తు ఏంటంటే ఈ అంతరింద్రియములు దేవుని విషయాలను చూడగలిగి, వినగలిగి, ఆయన ఈ విధంగా నన్ను నడిపించుతాడు, లేక అదృశ్యమైన వాటికి నన్ను పిలిచి ఉన్నాడు, రాబోతున్నటువంటి పరలోకపు మహిమకు నన్ను సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి ఆ సంబంధము, ఆ స్పృహ, ఆ తాకిడిలో మనిషి దేవుని విషయాలను చూడగలిగి, వినగలిగి, జీవించగలిగినట్లయితే నేను అలా జీవిస్తున్నానా లేదా అనేటువంటి విషయాన్ని నువ్వు పరిశోధించు అని దావీదు దేవుడిని అడగగలిగినాడు. అనగా నేను ఇక్కడున్న వాటి కొరకే జీవించేవాడనిగా ఉన్నానా, లేక నీ వాక్యమందు నేను ఏ విధంగా నమ్మిక ఉంచాలో, వినగలగాలో విని, లేక ఏ విధంగా నువ్వు రాబోతున్నటువంటి విషయాలను తీసుకుని రాబోతున్నావో వాటిని నేను ఏ విధంగా అదృశ్యమైనవి చూడగలుగుతున్నానా లేదా అనే విషయాన్ని నీవు నన్ను పరిశోధించు. తర్వాత 51వ అధ్యాయం 6వ వచనం. నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు. దావీదు బెత్షెబాతో వెళ్ళి పాపం చేసిన తర్వాత తను ఏదైతే అనుకుంటున్నాడో తను ఆ విధంగా లేడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు తన అంతరంగంలో, అంటే ఏ విధంగా ఈ అంతరింద్రియాలలో దేవుడు పరిశోధించినప్పుడు దేవుడు కోరిన విధంగా ఉండాలో, ఏ విషయాలలో అతనికి అధికమైన ఆసక్తి కలిగి చూడాలో వాటిని కంటే శరీర సంబంధమైన వాటిని చూసేటువంటి స్థితిలో ఇంకా జీవిస్తున్నాడు అనేటువంటి దానిని దావీదు గ్రహించిన వాడై తను చేసినటువంటి తప్పు విషయంలో నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు అంటే నేను నా ప్రాణ సంబంధంగా జీవించే జీవితం కానీ, ఆత్మలో నువ్వు నన్ను పరిశోధించినప్పుడు అంతరంగంలో ఎటువంటి విధంగా ఉండాలో ఆ విధంగా ఉండటం కానీ, ఆ రెండింటిలో వ్యత్యాసం ఉన్నదనే దాన్ని అతడు గ్రహించగలిగాడు. అంటే మనకు దేవుడు మనను సృష్టించినటువంటి సృష్టి నిర్మాణంలో అంతరంగంలో ఉంచబడినటువంటి ఇంద్రియాలైనటువంటి చూచుట, వినుట అనేవి దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుటకు, ఆయనను చూడగలిగి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలకు అనుసారంగా ఈ లోకంలో ఈ మట్టి శరీరం కనుక జీవించగలిగినట్లయితే అప్పుడు ఈ అంతరింద్రియములు మనకి బోధించుట, వాటిని పరిశోధించుట, ఆ సత్యము నిలబడి ఉండుట, అవన్నీ కూడా మన అనుభవంలోనికి దేవుడు తీసుకుని రాగలుగుతాడు. అప్పుడు మనం చెప్పవచ్చు, నేను చూడని వాటిని చూడగలుగుతున్నాను కనుక, వినగలిగిన వాటిని వినగలుగుతున్నాను కనుక నా జీవితము ఈ లోకంలో క్రమబద్ధం చేయబడి పరలోక సంబంధమైన అదృశ్యమైన వాటి వైపు నడుచుతున్నది. అది మన విశ్వాసం అని చెప్పవచ్చు. చూడండి, యోబు విషయంలో, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం నుంచి 27వ వచనం వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతున్నాను. ఇది వినటం ద్వారా
అతడు తెలుసుకునేటువంటి మాట. నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి మరలా రాబోతున్నాడు అన్న విషయం. నా మటుకు నేనే చూచెదను. అంటే ఇప్పుడు ఆయన ఇంకా చూడగలిగినటువంటి స్థితిలో లేడు. అంటే భౌతికంగా కాదు ఆయన చెప్తున్నది. ఆయన వచ్చినప్పుడు నేను చూడగలిగిన రీతిలోనికి నేను తీసుకొని రాబడుదును అని చెప్తున్నాడు. తర్వాత మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. అంటే ఇంకొకళ్ళు ఆయన గురించి నాకు చెప్పడం కాదు, నేను నా అంతరంగమైనటువంటి కన్నులతో ఆయనను చక్కగా చూడగలుగుతాను. తరువాత నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. అనగా ఈ అంతరింద్రియాల్లో ఉన్నటువంటి చూడగలిగినటువంటి ఇంద్రియం ఏదైతే ఉన్నదో అది ఇప్పుడున్నటువంటి స్థితిలో అది చూడాలని మిగులు ఆశపడి చూడకపోవడం చేత కృషించునేవిగా ఉన్నాయి. కానీ నాకు ఇవ్వబడినటువంటి నిరీక్షణ ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువుగా నేను నా జీవితంలో నా విమోచకుడు వస్తాడనియు ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను చూస్తాననియు అనే నిరీక్షణ కలిగి అదృశ్యమైనవి చూడాలనే నిరీక్షణతో చూస్తాననేటువంటి ధైర్యంతో తర్వాత అది నిజమైనటువంటి అనుభవంతో కాగలిగిన విధంగా అతడు తన అంతరింద్రియాలలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దాని తర్వాత 38వ అధ్యాయం యోబు గ్రంథం 36వ వచనం. అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు. ఈ అంతరింద్రియములు ఈ విధంగా చూసినట్లయితే సొలొమోను కానీ దావీదు కానీ యోబు కానీ వీరందరి యొక్క రచనలలో ఈ అంతరింద్రియములు అనేవి చాలా వివరంగా, అంటే ఎవరైతే ఆత్మలో కదిలించబడ్డారో ఆత్మలో దేవుని చూడగలిగారో వినగలిగారో వారి జీవితాలలో ఉన్నటువంటి ఆ స్పర్శ పరలోక సంబంధమైనది దేవుని సంబంధమైనది ఏదైతే ఉన్నదో దానిని వారు సంపూర్ణంగా గ్రహించిన వారే మాటి మాటికి దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది దేవుడు యోబుతో మాట్లాడుతున్న మాటలు 38వ అధ్యాయంలో. ఆయన చెప్తున్నాడు, అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవరు. ఈ జ్ఞానము పరలోక సంబంధమైనది, ఈ జ్ఞానము దేవుని సంబంధమైనది. ఈ అంతరింద్రియాలు నిర్మించడం మాత్రమే కాకుండా వాటిలో ఆయన తన శ్వాస ద్వారా దేవుని సంబంధమైనటువంటి విషయాలను చూడగలిగేటట్లుగా వినగలిగేటట్లుగా ఉంచబడినటువంటిదే దేవుని యొక్క జ్ఞానం. అవి చూడగలగటం వినగలగటం అనేటువంటిదే నిజమైనటువంటి విశ్వాసం. అవి మనిషి యొక్క హృదయానికి సంబంధించిన దానికంటే మనలో ఉంచబడినటువంటి దేవుని యొక్క అంతరంగం అనగా మనుషుని యొక్క ఆత్మ వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి విషయాలు చక్కగా చూడగలిగినట్లయితే వినగలిగినట్లయితే అప్పుడు మన అంతరింద్రియములు వెలిగించబడినట్లుగా లెక్క. యోబు గ్రంథం 38-36లో దేవుడు యోబుతో మాట్లాడిన అంశం అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవరు అని చెప్పినప్పుడు పౌలు దానిని వివరిస్తున్నాడు. ఇక్కడ చూడండి, నూతన నిబంధనలో ఇదే మాటలు ఈ 1 కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా మేము బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైనను జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. అనగా ఈ జ్ఞానము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు జగత్ ఉత్పత్తికి ముందుగానే మనము కూడా ఈ అంతరింద్రియాలలో ఆ జ్ఞానం చేత నింపబడి, అంటే ప్రభు యొక్క మాటలు ఆయనను నిజమైన ఆత్మ సంబంధమైన విధంగా చూడగలిగి మన అంతరింద్రియాలలో నింపబడినట్లయితే నింపబడగలగటానికి ఆయన మనలో నివసించడం ద్వారా విశ్వాసంతో మనము మార్పు చెంది ఆయనతో మహిమపరచబడటానికి దేవుని చేత నియమించబడినటువంటి ఈ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలా అందుచేత 9వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. అంటే భౌతికమైనటువంటి కన్నులకు చెవులకు హృదయానికి అవి కనబడలేదు, వినబడలేదు, గోచరం కాలేదు, అర్థం కాలేదు. అంటే మనిషి తనకు కలిగిన జ్ఞానం చేత భౌతిక సంబంధమైన విషయాలను పరిశోధించి లోతైన సంగతులను గ్రహించగలడు. కానీ ఈ అంతరింద్రియాలలో ఉంచబడినటువంటివి దేవుని యొక్క ఆత్మ చేత తాకబడి వెలిగించబడినప్పుడు మాత్రమే దేవుని సంబంధమైన జ్ఞానంలోనికి స్పర్శలోనికి రాగలిగి పరలోక సంబంధమైన విషయాలు అదృశ్యమైన వాయు చూడగలిగి దేవుని మాటలు ఏ విధంగా వినాలో ఆ విధంగా వినగలిగి విశ్వాసం అనేటువంటి దానిలోనికి మనిషి రాగలుగుతాడు. తర్వాత 10వ వచనం, అయితే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అంటే ఆ ఆత్మ
మనలో ఉన్నటువంటి అంతరింద్రియాలు, ఈ అంతరింద్రియాలు మనుషుని యొక్క ఆత్మకు సంబంధించినవి. ఆ దేవుని ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి ఆ అంతరింద్రియాలను తాకగలిగి, చూడగలిగి, వినగలిగేటట్లుగా చేసి దేవుడు మన కొరకు ముందుగా సిద్ధపరిచి ఉంచినటువంటివి, మనిషి యొక్క భౌతికమైనటువంటి కన్నులకు కనబడనివి, చెవులకు వినబడనివి, మనిషి యొక్క తెలివికి అగోచరమైనటువంటి విషయాలను మనకు ఆత్మ ద్వారా ఆ ఇంద్రియాల యొక్క జ్ఞానములు స్పర్శలోనికి రావడం ద్వారా తెలియపరచబడిన విషయాలు. అవి చూడగలిగి, వినగలిగి, ఆ ప్రకారంగా అవి నిజమైనవన్నట్లుగా మనము ఈ లోకంలో విశ్వాసులమైన మనము మన జీవితాన్ని వాటి కొరకు క్రమబద్ధం చేసుకొని జీవించటం అనేటువంటిదే విశ్వాసంలో జీవించటం. అలా కాని పక్షంలో మీకు ఈలోక సంబంధమైనవి, దృష్టికి కనబడుతున్నవి, చెవికి వినబడుతున్నవి, మీరు హృదయంలో ఏదైతే అర్థం చేసుకోగలుగుతున్నారో అనేక మంది అర్థం చేసుకోగలిగినవి, అంటే అవిశ్వాసులు కూడా, అవి విశ్వాసానికి సంబంధించిన విషయాలు కావు. ఏవైతే అంతరింద్రియాల ద్వారా వెలిగించబడి అదృశ్యమైనవిగా ఉన్నాయో, దేవుని యొక్క బిడ్డలు విశ్వాసం ద్వారా మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని సరైన విధంగా అర్థం చేసుకోగలరు. మన అంతరంగంలో జరిగిన మార్పును బట్టి మన హృదయం కూడా తాకబడి వాటిని నిజమైన రీతిలో చూడగలుగుతుందో, లేక అనుభవించటానికి ఈ లోకంలో ఈ శరీరాన్ని క్రమబద్ధం చేసుకుని జీవించగలుగుతుందో, ఆ మొత్తాన్ని మనం విశ్వాసం చెప్పవచ్చు. అది దేవుని యొక్క ఆత్మ మనలో జరిగించేటువంటి కార్యం. చూడండి, తర్వాత పౌలు తన జీవితంలో ఏం చెప్తున్నాడో. 2 కొరింథీ 4వ అధ్యాయం 14-15 వచనాలు. విశ్వసించి తిని కనుక మాట్లాడితేనే, ఆ విశ్వసించి తిని కనుక మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే, అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో కూడా మమ్మను లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేము విశ్వసించుతున్నాము కనుక మాట్లాడుతున్నాము. ఇక్కడ చూడండి, విశ్వాసముతో కూడిన ఆత్మ కలిగిన వారమై అనగా ఈ ఆత్మలో ఏమి విశ్వసించారు? ప్రభు అయిన యేసుక్రీస్తును లేపినవాడు మీతో కూడా మమ్మను కూడా లేపునని ఎరిగి, ఆ విశ్వాసం అంటే ఏదైతే రాబోతున్నటువంటి పునరుద్ధానంలో మేము కూడా లేవనెత్తబడతాము అనేటువంటి అదృశ్యమైన వాటిని నమ్మి ఉన్నాము కనుక, అది మా హృదయంలో, మా అంతరంగంలో, ఆత్మలో పనిచేస్తున్నది కనుక దాని కలిగిన వారమే మేము మీతో మాట్లాడుతున్నాం. అంటే ఏదైతే అదృశ్యమైనదో అవి ఉన్నమన్నట్లుగా, అవి నిజమైనట్లుగా మా జీవితాన్ని ఇప్పుడు నమ్మి, విశ్వసించి, క్రమబద్ధం చేసుకుని జీవించడం అనేటువంటిదే విశ్వాసంలో నిలిచి ఉన్నామనే దానికి గుర్తు. ఇక్కడ మాట్లాడుతున్నాడు విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారు. తర్వాత 5వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాను. అంటే బయటికి కనబడుతున్న విషయాలను బట్టి కాదు, ఈ విశ్వాసం వలన నడుచుకుంటున్నామంటే అదృశ్యమైనవి ఉన్నట్లుగా రుజువైనది కనుక దాని ప్రకారంగా మేము జీవించడం అనేటువంటిది అభ్యాసం చేసుకుంటున్నామని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో విశ్వాసులమని పిలువబడుతున్న మనము మన అంతరింద్రియాలలో ఆ దేవుని యొక్క ఆత్మ యొక్క తాకిడి, స్పర్శ, స్పృహ అనే అనుభవం కలిగి ఏవి చూడాలో, ఏవి ఈ లోకంలో చూస్తున్నామో వాటిని చూడకుండా, ఏవి అదృశ్యమైనవిగా ఉన్నామో అవి చూడగలిగి, ఏవి ఈ లోకంలో వింటున్నామో వాటిని వినకుండా, ఏవి దేవుని మాటలు వినాలో, ఎలా వినాలో అలా వినగలిగి, ఆ స్వరాన్ని, ఆ చూపును కలిగి ఈ హృదయం ద్వారా ఈ శరీరాన్ని క్రమబద్ధం చేసుకున్న జీవితం జీవించడం అనేటువంటిదే విశ్వాస సహితమైనటువంటి జీవితం. అలా కాని పక్షంలో మన విశ్వాసానికి ఈ లోక సంబంధమైన విషయాలతో ముడిపెట్టబడి, ఇక్కడ మనకు తెలిసిన విషయాలు, అర్థం చేసుకునే విషయాలు, తర్వాత నడిపించబడే విషయాల ద్వారా నడిపించబడటం అనేటువంటిది విశ్వాస సంబంధమైనటువంటి క్రమబద్ధమైన పరలోకానికి చెందినటువంటి జీవితానికి గుర్తు కాదు. దేవుడు మనిషి యొక్క నిర్మాణంలో ఉంచబడినటువంటి అంతరింద్రియాలు దేవుని యొక్క ఆత్మ యొక్క సంబంధంలోనికి రాగలిగి, అంతరంగంలో సత్యం కలిగి, ఆయన మాటలు వినగలిగిన విధంగా వినగలగటం, ఆయన చెప్పినటువంటి వాగ్దానములు చూడగలిగినట్లుగా చూడగలగటం అనేటువంటిది నిజమైనటువంటి విశ్వాసానికి గుర్తు. దేవుడు మన అందరిలో కూడా కార్యాన్ని మరింత స్పష్టతపరిచి మిగిలినటువంటి మన జీవితకాలంలో
ఆ పరలోక సంబంధమైన వాటిని చూడగలుగుటకు, వినగలుగుటకు మన అందరికీ దేవుడు తన ఆత్మ ద్వారా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాలను బట్టి వందనాలు. దాని యొక్క వివరణలోనికి మేము రాగలిగి, చూడగలుగుటకు, వినగలుగుటకు మా విశ్వాసము మరింత పౌలు చెప్పినట్లుగా విశ్వాసంతో కూడిన ఆత్మ కలిగిన వారమై, అనగా మేము చూడని విషయాలు, అదృశ్యమైనవి, నిజమైనవి, నిత్యమైనవి, వాటి యొక్క వివరణలో మా జీవితాన్ని క్రమబద్ధం చేసుకుంటూ జీవించగలుగుటకు, ఆ దినాలలో అనేక మంది జీవించినటువంటి భక్తులు ఏవి మామూలు కంటికి కనబడలేదో వాటిని చూడగలిగారు. ఏవి మనుషులకు అర్థం కాలేదో వాటిని వారు గోచరం చేసుకున్నారు. ఆ విధంగా ప్రభు మా జీవితాలలో ప్రతిరోజు క్రమబద్ధం చేసి ఆ ప్రకారంగా జీవించగలగటానికి కావలసిన కృపను ప్రసాదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.